హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మనమైతే ఈరోజు ఎక్కడున్నాం తెలుసా? శ్రీ క్షేత్ర మావినకెರೆ శనేశ్వర టెంపుల్లో ఉన్నాం. మేమైతే ఇది సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం అయితే నేను వీడియో చేయలేదు. ఈసారి వీడియో చేయాలనుకున్నా. ఎందుకంటే ఈ ప్లేస్ చూడటానికైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మన వ్యూస్ అందరికీ చూపించాలనుకున్నా. అందుకనే వీడియో తీస్తున్నా. చూడండి, ఇక్కడ గేట్ దగ్గర వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలానే పక్కన సాయిబాబా గుడి ఉంది. ఎంట్రన్స్లో ఇది గేట్ పక్కనే అన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. మేమంతా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము టెంపుల్కి. చూడండి, సాయిబాబా టెంపుల్ ఇది. ఆ తర్వాత గుడికి వెళ్తున్నాం లోపలికి. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అలాగే పక్కనే వినాయక స్వామి టెంపుల్ ఉంది. అలానే దాని పక్కన నవగ్రహ అయితే నిజంగా చాలా బాగుంది. మీరైతే ఎక్కడ చూస్తుంటారు, అలా ఉంది. నేను లోపలికైతే వెళ్ళలేదు. చూడండి, అవుట్ సైడ్ ఇంకోని చూడండి, నిజంగా చాలా బాగుంది లోపల. ఇప్పుడు మెయిన్ అట్రాక్షన్ శివుని దగ్గరకైతే వెళ్తున్నాం. ఇక్కడంతా వాటర్ వస్తుంది. ఇప్పుడైతే ఆన్లో లేదు, నైట్ అయితే ఆన్లో ఉంటుంది. ఇప్పుడు ఆఫ్ ఉంది. చూడండి, నిజంగా చాలా పెద్దగా ఉంది కదా. చూడండి ఎంత బాగుంది. చూడండి, శివలింగం. నేనైతే దర్శనం చేసుకున్నా, మీరు కూడా చేసుకోండి. ఇప్పుడైతే దర్శనం చేసుకొని వచ్చేస్తున్నాం. చూడండి, శివుడు తలపై గంగని మోస్తూ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. అక్కడి నుంచి దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నాం. ఇప్పుడు ఇంకో మెయిన్ అట్రాక్షన్ వచ్చి మన ఆంజనేయ స్వామి అన్నమాట. ఇది కూడా అంతే, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. శివుని పక్కనే ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉందన్నమాట. నిజంగా చాలా బాగుంది. చూడండి, దగ్గరకైతే వెళ్ళిపోతున్నా. దగ్గరకు వెళ్ళిపోయి హారతి తీసుకున్నా. చూడండి, దగ్గర నుంచి ఎలా కనిపిస్తున్నారు మన ఆంజనేయ స్వామి. దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేస్తున్నా. ఇప్పుడు వెంకటరమణ స్వామి దగ్గర నుంచి చూడండి ఎలా కనపడుతున్నారు అని. చూడండి, ఆ తర్వాత సాయిబాబా టెంపుల్. ఇలా ఉన్నారు సాయిబాబా.
మెయిన్ వచ్చేసి శని మహాత్మా టెంపుల్ ఇది. అయితే అక్కడ వీడియో తీయడానికి వదలలేదు, అందుకని అవుట్ సైడ్ నుంచి తీసుకున్నాం. చూడండి మా అబ్బాయి దండం పెట్టుకుంటున్నాడు. ఇప్పుడైతే నా అల్లుడు దండం పెట్టుకుంటున్నాడు. అంతే అండి. టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది కదా. మీకు కూడా అడ్రస్ కావాలా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. అడ్రస్ తప్పకుండా ఇంకో వీడియోలో చెప్తా. థ్యాంక్ యూ ఆల్.